హే ప్రైజ్ లార్డ్. ఈరోజు మనము లూకాసు వార్త 7వ అధ్యాయాన్ని కలిసి చదువుకుందాము. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి వాటిని తెరిచి చదవండి. ఒకవేళ లేనట్లయితే స్క్రీన్ మీద వాక్యం వస్తుంది, దాన్ని చూసన్నా చదవాల్సిందిగా కోరుచున్నాను. లూకాసు వార్త 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఒక శతాధిపతి యొక్క దాసుడిని స్వస్థపరచడానికి చూస్తాము. అంటే శతాధిపతి దాసుడు ఒక వేరే దగ్గర ఉంటారు. కానీ శతాధిపతి ఏమంటాడంటే, నువ్వు ఒక మాట మాత్రం సెలవియ్యి చాలు, నువ్వు నా ఇంటికి రావడానికి కూడా నేనైతే అర్హుడిని కాదు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు నాయనా, నా దాసుడు స్వస్థపరచబడతాడు అని చెప్పేసి అడుగుతాడు. ఇక్కడ శతాధిపతి తన ఫ్యామిలీ గురించి అడగడు, తన గురించి అడగడు, కానీ తన దాసుని గురించి అడుగుతాడు. సో మనం కూడా మనం గురించే ఎప్పుడు మనము దేవుణ్ణి అడుక్కోవడము, దేవుణ్ణి ప్రార్థన చేయడం కాకుండా మనతో పాటు ఉన్న వాళ్ళని కూడా మనము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని, స్వస్థపరచాలని, లేకపోతే వాళ్ళ బాగోగులు దేవునికి అప్పగించడం మనము చేయాలని ఒక చిన్న మనం ఇక్కడ చూడొచ్చు. అలానే యేసుక్రీస్తు ఒక విధవరాలి కుమారుడిని స్వస్థపరచడానికి చూస్తాము. తను చనిపోతాడు, విధవరాలి కుమారుడు చనిపోతాడు, తనని తిరిగి లేపడాన్ని మనం చూస్తాము. లాజర్ని లేపినట్టే తినను కూడా లేపడము, చిన్నవాడా లెగు అనగానే తను లెగుస్తాడనమాట. సో అది కూడా మనం ఈ అధ్యాయంలో చూస్తాం. అలానే బాప్తిస్మిచ్చే యోహాను యేసుక్రీస్తు దగ్గరికి కొంతమందిని పంపించి, రాబోవాడు నువ్వేనా, లేకపోతే మేము ఎవరి కోసం మేము వెయిట్ చేయాలా అని చెప్పేసి అడుగుతాడు. సో దానికి జీసస్ క్రైస్ట్ ఆన్సర్ ఇవ్వడం కూడా మనం చూస్తాం. ఇక్కడ జాన్ ద బాప్టిస్ట్ ఎవరంటే, బాప్తిస్మిచ్చే యోహాను ఎవరంటే ఎలైజా, ఏలియాతో తనని కంపేర్ చేశారు. సో అది మనం చూస్తాము. ఎందుకంటే ఏలియా కూడా ఏంటంటే సూచనలు చేసి రాబో వాళ్ళ కొరకు చేశాడు కదా. సో అలా మనం తీసుకోవచ్చు. సిన్ఫుల్ ఉమెన్ ఫర్గివెన్ అంటే ఒక ఆమె ఉంటుంది. ఆమె మగ్దలేనే మరియ కాదు, కానీ ఆమె యేసుక్రీస్తు పాదాల దగ్గర తను చాలా ఏడుస్తూ తను అలబాస్టర్ జార్లో అంటే ఎంతో విలువైన పర్ఫ్యూమ్ని తీసుకొచ్చి యేసుక్రీస్తు కాళ్ళ దగ్గర తన కన్నీళ్ళతో, తన జుట్టుతో తన దేవుని యొక్క కాళ్ళని కడగటం అదంతా మనం చూస్తాము. ఇదంతా కూడా మనము లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఈరోజు మనం కలిసి చదువుకుందాం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చాను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావసిద్ధమై ఉండెను. శతాధిపతి యేసుని గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బ్రతిమాలుకొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకోనలేదు. అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. యేసు ఆ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానన్నాడు. అయితే ఒక చిన్న మాట, ఆశ్చర్యపడి ఉంది కదా, యేసుక్రీస్తు కేవలం 2 సార్లు ఆశ్చర్యపడతాడు. ఇదొకసారి ఇంకొక దగ్గర కూడా దేవుడు ఆశ్చర్యపడతాడు. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. వెంటనే ఆయన నయీనను ఒక ఊరికి వెలుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెలుచుండిరి. ఆయన ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతని తల్లికి అప్పగించను. అందరూ భయక్రాంతులై, మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని, దేవుడు తన ప్రజలకు దర్శనమును అనుగ్రహించి ఉన్నాడని దేవుని మహిమపరిచరి. ఆయనను గూర్చిన ఈ సమాచారము యూదయ ఎందంతటను చుట్టుపట్ల ప్రదేశం అందంతటను వ్యాపించను. యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేశారు. అంతటి యోహాను తన శిష్యులలో 2 పిలిచి, రాబోవాడు నీవేనా,
మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని అడుగుటకు వారిని ప్రభువు నొద్దకు పంపెను. ఆ మనుష్యులు ఆయన యొద్దకు వచ్చి, రాబోవాడవు నీవేనా? లేక మరి ఒకని కొరకు మేము కనిపెట్టవలెనా అని అడుగుటకు బాప్తిస్మిచ్చు యోహాను మమ్మను నీ యొద్దకు పంపెనని చెప్పారు. ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గ్రుడ్డివారికి చూపు దయచేశాను. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్న వాటిని విన్న వాటిని యోహానుకు తెలుపుడే. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చను. యోహాను దూతలు వెళ్ళిన తర్వాత ఆయన యోహానును గూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగాను. మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? మరేమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకొనిన వానినా? ఇదిగో, ప్రశస్త వస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించువారు రాజగృహములలో ఉందురు. అయితే మీరేమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. ఇదిగో, నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని ఎవరిని గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడునూ లేడు. అయినను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మము పొందిన వారే దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి గాని పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిజం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించలే. కాబట్టి ఈ తరము మనుషులను నేను దేనితో పోల్చుదును? వారు దేనిని పోలి ఉన్నారు? సంత వీధులలో కూర్చుండి ఉండి, మీకు పిల్లన గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరు ఏడవరైతిరి అని ఒకనితో ఒకడు చెప్పుకొని పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు. బాప్తిజమిచ్చి యోహాను రొట్టె తినకయు ద్రాక్షారసము త్రాగకయు వచ్చను గనుక వీడు దెయ్యం పట్టినవాడని మీరు అంటున్నారు. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చను గనుక మీరు, ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడును అనుచున్నారు. అయినను జ్ఞానమని దాని సంబంధులందరిని బట్టి తీర్పు పొందిన నేను. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్తే అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు, బోధకుడా, చెప్పమనను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను కనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారంగా ప్రేమించును గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్తున్నాను. ఎవనికి కొంచెంగా క్షమింపబడినో వాడు కొంచెంగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గలదానివే వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను.
దేవుడిచ్చిన ఈ వాక్యము దీవించును గాక. ఆమేన్.